బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మైల తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒక్క చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జీవోలు వెలువడ్డాయని అన్నారు. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడంలో మొదటి ముద్దాయి బీజేపీ అని మండిపడ్డారు పీసీసీ చీఫ్. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హతే లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. విషయంలో హరీష్ రావు గారు వారు చేయాల్సిందంతా చేసి మైల గడుకునే ప్రయత్నంలో ఉన్నారు. బనకచర్ల విషయంలో జీవోలు వచ్చినాయన్నీ కూడా పోయిన ప్రభుత్వం హాయంలోనే వీరి ఉదాసీనత వల్లనే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్లనే జీవోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు ఆనాడు కేసీఆర్ గారు అన్న మాటలకు జవాబు చెప్పాలి. ఫస్ట్ రాయలసీమని రతనాల సీమ చేస్తాన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? జీవోలు బీవోలు జాంతేనై ఆంధ్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతాను అన్నది కేసీఆర్ కాదా? వీరు ఆనాడు ఉదాసీనంగా వివరించినారు కాబట్టే అప్పుడున్న ముఖ్యమంత్రి మొదట్లో ఉన్నటువంటి చంద్రబాబు కానీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ఇద్దరితోనూ కేసీఆర్ గారు కలిసి భోజనాలు చేయడం, వినోదాలు చేసుకోవడం, వీరి యొక్క ఉదాసీనత వల్లనే అక్కడ జీవోలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా మొదటిసారి ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సందర్భం. బనకచర్ల ముందుకు పోకుండా ఆగాలని కంప్లైంట్ ఇచ్చింది 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కూలంకషంగా వివరాలను చెప్పడం జరిగింది ప్రజాభవన్లో. సరే, ఇవన్నీ ఒక్కటైతే ఒక్కటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకి దక్కాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రశ్నే రాదు. తెలంగాణకి రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఇది స్పష్టం. జీవోలు ఎప్పుడు ఇచ్చినారు? బనకచర్ల విషయంలో జీవోలు ఇవ్వడానికి కారకులు ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రభుత్వం కాదా? మరి ఆనాడు మీరు వెసులుబాటు ఇస్తారు, ఇవాళ వచ్చి వ్యతిరేకం చెప్తున్నారు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బనకచర్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ ఉండదు. అది క్లారిటీ. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి ఉన్నారు, బనకచర్ల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే ఉండదు. 42% రిజర్వేషన్లో బీజేపీ పార్టీ ఆపణలో అసలైన ముద్దాయి. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 3 జీవోలు ప్రభుత్వం రాగానే 95 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ కుల సర్వే కూడా శాస్త్రీయబద్ధంగా చేసి ఎంపెరికల్ డేటాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటా ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇచ్చాం. అంతకుముందు ఏ ఆధారం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏ ఆధారం లేదు. సుప్రీంకోర్టు చాలా సందులు అడిగింది, మీకు ఏ ఆధారమే. ఇప్పుడు అలాంటి ఆధారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుల సర్వే ద్వారా పొందుపరిచింది. ఒక ఎంపెరికల్ డేటాను పొందుపరిచింది కాబట్టి 42% జీవో ఇస్తూ మేము ఎన్నికలకు పోయే ప్రయత్నం చేశాం. సరే, కోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చింది. ఇది ఇంటరిమ్ స్టే మాత్రమే ఉంటుంది. డెఫినెట్గా ఇది మాకు వెసులుబాటు దొరుకుతుందని అనుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని ఇలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఏ రకంగా కోర్టులో అప్పీల్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అడ్డుకుంటా ఉన్నారు, ఇది ప్రజలకి అందరికీ అర్థమైనటువంటి సందర్భం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి గత సంవత్సరాల కాలంగా దీని మీద తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ వచ్చాము. మొదటిసారి పంపిన 2 చట్టాలు పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత ఇచ్చిన ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. మళ్ళీ మేము కేసీఆర్ ఆనాడు బీసీల యొక్క హక్కుని కారరాస్తూ 50% పరిమితం విధిస్తూ రాష్ట్రంలో చట్టం చేసిన దాన్ని కూడా అధిగమించి మరొక చట్టం చేసి కేంద్ర గవర్నర్ పంపడం జరిగింది. 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ని ఉద్దేశపూర్వకంగా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయంటే ఇది బీజేపీ పాత్ర కాదా? బీజేపీ పార్టీ, ఆ ఎంపీలు, బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా బీసీలకు అందాల్సినటువంటి ఫలాల్ని, నోటి దాకా వచ్చిన ఫలాల్ని తలదన్నే ప్రయత్నం చేస్తుంది. వాస్తవం కాదా? ఇవాళ అంటా ఉన్నారు కేంద్రం బరుపోండి మేము వస్తామన్న బీఆర్ఎస్ నాయకులు. అరే, మేము యావత్ రాష్ట్రం యొక్క యంత్రాంగం, ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు అంతా ఢిల్లీలో ధర్నా చేశాం.